ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దైవాన్ని గురించినటువంటి సంగతులు గత రాత్రి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు దైవాన్ని గురించి మనం తెలుసుకోవాలి, లేదా దైవత్వాన్ని గురించి ఎందుకు మనకు తెలియాలి? దైవత్వం అనేది సరిగ్గా మనకు అర్థం కాకపోతే మన జీవితాలు కూడా సరిగా భూమి మీద కొనసాగవు అనేది గత రాత్రి మీకు చెప్పిన ప్రారంభపు పాఠం. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది దేవుని నమ్మిన వాళ్ళే. 800 కోట్ల మంది మనుషులు ప్రపంచవ్యాప్తంగా ఉండగా, వారిలో ఎక్కువ మంది దేవుని నమ్మిన వారుగానే ఉన్నారు. అంటే ఆస్తికులు అంటారు. ఏ దేవుడు అన్న విషయం పక్కన పెడితే, దేవుడు ఉన్నాడు అని నమ్మిన వారే ఎక్కువగా ఉన్నా, ఈ సమాజంలో నేరాలు, ఈ సమాజంలో ఘోరాలు ఇవి మాత్రం ఎక్కడ తగ్గుతున్నట్లుగా మాత్రం మనకు కనిపించడం లేదు. రెండవ విషయం ఏంటంటే, కొన్ని వార్తలు, కొన్ని సంఘటనలు మనం చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు దైవానికి ప్రతినిధులుగా ఉన్నవారే దూషణ మాటలు, దైవానికి ప్రతినిధులుగా సమాజంలో చలామణవుతున్న వారే వేషధారణతో, మోసాలతో భక్తులను వంచించి లోపరుచుకొని దోచుకుంటున్నా, పాడు చేస్తున్నా ఈ సంఘటనలు మన కంటపడినప్పుడు, మన చెవిన పడినప్పుడు, ఎలా వీళ్ళు చేయగలుగుతున్నారు ఇవన్నీ? ఇది ఎలా సాధ్యం అవుతుంది అనే ప్రశ్నకు సమాధానం, దైవానికి ప్రతినిధులుగా సమాజానికి కనపడుతున్నారు తప్ప దైవంపై బొత్తిగా అవగాహన లేనివారు అనే విషయం బైబిల్ చెప్పింది. రాత్రి మీకు చెప్పింది ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. అంటే బైబిల్ పట్టినా, ప్రార్థన చేసినా, పాట పాడినా, కానుకిచ్చినా భక్తులు అని అనుకోవడానికి అవకాశం లేదు. వారు దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకునేవారు. ఇంకా బైబిల్లో ఉన్న పదం ఏంటంటే, వారు దేవుణ్ణి రుచి చూడని వారు అన్న పదాన్ని ఉపయోగించాడు పేతురు గారు. నిజంగా వారు దైవత్వాన్ని ఎరిగిన వారైతే, దేవుని మీద సరైన అవగాహన కలిగిన వారైతే, దూషణ మాటలు వారి నోట మనకు వినిపించవు అని, వేషధారణ ఉండదు అని, కపటము ఉండదు అని, అసూయ అనేది ఉండదు అని, ఇలా ఏ చెడు వారి నోట, వారి కంట, వారి చెవిన, వారి చేతులతో ఎక్కడ కూడా పాపానికి దూరముగా ఉంటారే తప్ప, పాపానికి దగ్గరవటం, పాపాన్ని హత్తుకోవటం, పాపములు బ్రతకడం అది సాధ్యం కాంది ఒక్కరికే, దైవాన్ని ఎరిగిన వారికి, దైవాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వారికి. అంటే మనిషి ఒక మంచి మనిషిగా, ఒక మంచి భక్తునిగా, దేవుడు సంతోషపడే విధంగా బ్రతకాలి అని అంటే, ఆ మనిషికి తప్పనిసరిగా దైవాన్ని గురించి సరిగ్గా తెలియాలి. మరికొంతమంది అడగవచ్చు, అసలు ఈ రోజుల్లో దేవుని గురించి తెలుసుకోవాల్సినంత అవసరత అసలు ఏముంది? ఎందుకంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వాటి గురించి ఆలోచించటం వలన, వాటి గురించి తెలుసుకోవటం వలన ఈ జీవితంలో ఏదో కొంత మనిషికి మేలు జరుగుతుంది, లాభం చేకూరుతుంది కదా. అటువంటప్పుడు అసలు ఉన్నాడో లేడో తెలియని ఆ దేవుని గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అవసరత, అసలు ఎందుకు తెలుసుకోవాలి
అని ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు. దానికి ఎందుకు తెలుసుకోవాలి దేవుణ్ణి అనే దానికి కొన్ని విషయాలు చెప్తాను, మీరు ఆలోచించండి. మనం వచ్చేటప్పటికే ఈ సృష్టి ఉంది. మనం వచ్చిన తర్వాత కాదు, మనం వచ్చేటప్పటికే ఈ సృష్టి ఉంది. మనం వచ్చేటప్పటికే ఉన్నటువంటి సృష్టి ఎలా వచ్చింది, ఎలా ఏర్పడింది, ఎలా ఇంత సిస్టమేటిక్గా ఇంత క్రమంగా ఈ సృష్టిలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అని కాస్త ఓపిక చేసుకొని మనసు పెట్టి ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడు, లేదా దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక సంగతి మనిషి గ్రహిస్తాడు. ఒక మాటలో ఈ సృష్టికర్త దేవుడు, సృష్టిని చేసినవాడు. అందు గురించి అయినా దేవుని గురించి మనం తెలుసుకోవాలి. ఇక రెండు, సృష్టిని చేసినందుకే కాదు, ఈ సృష్టిలో నీ జన్మ నా జన్మ మనందరి జన్మకు కారణము కూడా ఆ దేవుడే. అంటే సృష్టికర్త దేవుడు, అదే సృష్టికర్త నిన్ను సృష్టించిన వాడు కూడా. యెషయా గ్రంథంలో చెప్తాడు, నిన్ను సృష్టించి అన్న పదాన్ని ఉపయోగిస్తాడు. అంటే నిన్ను నన్ను సృష్టించాడు. సృష్టిని చేసినవాడు సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించినవాడు సృష్టికర్త. కనుక సృష్టిని చేసినవాడు గనుక నేను ఆయన గురించి తెలుసుకోవాలి. ఇదే సృష్టిలో నన్ను కూడా సృష్టించాడు. అంటే తల్లి గర్భంలో నన్ను సృష్టించినవాడు దేవుడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తాడు, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి అన్న పదాన్ని అక్కడ మనం చదువుకుంటాం. నిన్ను సృష్టించి అంటే తల్లి గర్భములో నిన్ను ఆయన సృష్టించాడా? ఆయన కాకపోతే అమ్మ, ఆయన కాకపోతే నాన్న సృష్టించాడు అని మీరు అనుకుంటారా? కాదండి, దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించాడు గనుకనే ఇంత చక్కగా ఉన్నాం. దేవుడు సృష్టించాడు గనుకనే ప్రపంచంలో కోట్ల మంది మనుషులు ఉన్న మనిషిని పోలిన మనిషి ఎందుకు లేడు అనంటే అది దేవుని యొక్క అద్భుతమైనటువంటి సృష్టి నిర్మాణం. కనుక సృష్టిని చేసినవాడు గనుక ఆయన గురించిన అవగాహన నాకు ఉండాలి. ఆ సృష్టిలో నన్ను సృష్టించినవాడు గనుక ఇక నన్నే సృష్టించిన ఆయన ఎవరో, ఆయన ఎలా ఉంటాడో అని తప్పనిసరిగా నేను తెలుసుకోవాలి. ఇక 3, నన్ను రక్షించేవాడు కూడా ఆయనే. నన్ను రక్షించేవాడు కూడా ఆయనే కదా. అవును, ఈ ప్రపంచంలో మనిషిని రక్షించగలిగినటువంటి మనుషులు ఎవ్వరూ లేరు. ఎందుకంటే అందరూ పాపులే, అందరూ పాపం చేసిన వారే, అందరూ ప్రమాదంలో ఉన్నవారే. అందరూ ప్రమాదంలో ఉన్నప్పుడు ఇక ఎవరు కాపాడుతారు మనిషిని? మనిషిని కాపాడాలి అని అంటే ఏమంటే ప్రమాదానికి బయట ఉన్నవాడు లేదా పాపానికి బయట ఉన్నవాడు కాపాడాలి. అలా బయట ఉన్నవాడు ఎవరు అంటే ఆయనే దేవుడు. కనుక ఆయన మనల్ని రక్షించేవాడు గనుక. అంతేకాదు, రేపు మనం చనిపోతాం, అందరూ చనిపోవలసిందే. చనిపోతే ఏమైపోతాం? ఎక్కడికి వెళ్ళిపోతాం? చనిపోయిన తర్వాత నీకు నిత్య జీవం, ఒక మంచి లోకం నీకు కావాలా? ఆ లోకాన్ని ఇవ్వగలిగిన వాడు, లోకాన్ని ఇచ్చేవాడు దేవుడు. సృష్టిని చేశాడు గనుక ఆయన గురించి తెలుసుకోవాలి. సృష్టిలో నిన్ను సృష్టించాడు గనుక ఆయన ఎవరో అర్థం చేసుకోవాలి. నిన్ను రక్షించేవాడు, మరణం తర్వాత నీకు మరో జీవితం ఇచ్చేవాడు కూడా ఆయనే. కాబట్టి నేను దేవుని గురించి నేను తెలుసుకోవాలనే ఒక ప్రశ్న నీలో రావాలి. నేను ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇన్ని కారణాలు. చాలామంది తెలుసుకునే ప్రయత్నం చేసి మా వల్ల కాదనుకొని ఎవరైతే ఏంటిలే అని మనుషులను దేవులుగా చేసిన వారు కూడా సమాజంలో లేకపోలేదు. రాత్రి మీరు మనుషులని
దేవుళ్ళుగా చేసుకున్నారు. ఏమన్నా ఒక విషయం మీరు ఆలోచించండి, మనిషి ఎప్పుడు మనిషే, మనిషి ఎప్పటికీ దేవుడు కాలేడు. మనిషి ఎప్పటికీ మనిషే తప్ప మనిషి ఎప్పటికీ దేవుడు కాలేడు. చాలామంది రాజులను దేవుళ్ళుగా చేసుకున్నారు, మరికొంతమంది శాస్త్రవేత్తలను దేవుళ్ళుగా చేసుకున్నారు, మరికొంతమంది రాజకీయ నాయకులను దేవుళ్ళుగా చేశారు, మరికొంతమంది సినిమా హీరోలను హీరోయిన్లను కూడా దేవుళ్ళుగా, నటించే నటులను కూడా దేవుళ్ళుగా చేసుకున్నారు సమాజం. అంటే అసలు దేవుడు అంటే ఏమర్థమయ్యాడు? దేవుడి గురించి ఆలోచించవా? ఒక్కసారి నీ తల పైకెత్తి ఆకాశాన్ని చూస్తే మతిపోతుందే. ఏంటి సూర్య చంద్ర నక్షత్రాలు, అందులో ఒక సూర్య కుటుంబం, అందులో ఒక భూమి, ఆ భూమి మీద మరలా 3 వంతులు నీళ్లు, 1 వంతు ఆరిన నేల, ఆ ఆరిన నేలపై మరల ఎన్నో ఖండాలు, వాటిలో ఎన్నో దేశాలు. అక్కడ ఎక్కడో చిన్న వాళ్ళమండి మనం. అసలు మనం ఉన్న ఈ భూమి, ఈ విశ్వంలో కనిపించనంత సూక్ష్మమైనది. ఇసుక రేణువంత విశ్వానంతటిని ఒకవైపు పెట్టి ఈ భూమిని ఒకవైపు పెడితే అసలు భూమి అన్నది విశ్వములో కనిపించదు, ఇసుక రేణువంత ఉంటుంది. ఇంత పెద్దదా ఈ విశ్వం? అవును, ఇంత పెద్ద విశ్వం. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎలా ఏర్పడింది? ఈ ఆలోచనలు మనిషి మెదడును తడితే దేవుని గురించినటువంటి అవగాహన, దేవుని గురించిన ఆలోచన మనిషిలో ప్రారంభమవుతుంది. ప్రియులారా, అదే ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. అసలు ఎవరు దేవుడు? ఎందుకంటే దేవుడు అన్నప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఉండాలి కదా. ఎవరిని పడితే వారిని ఎలా మనం అనుకుంటాం చెప్పండి? ఏమండి, బంగారాన్ని చేతికి ఇచ్చేసి లేదంటే వెండిని చేతిలో పెట్టేసి ఇది బంగారం అని అనుకున్నానంటే ఎలా అనుకుంటారు మీరు చెప్పండి? అంతెందుకండి, 100 రూపాయలు చేతిలో పెట్టేసి 500 అనుకోండి అన్నారనుకోండి, ఎలా అనుకుంటారు? అంత పిచ్చోళ్ళమా? లేదే 500 రూపాయల కాగితానికి తేడా ఏమంటే తేడా తెలుసు మనకు, 100 రూపాయల కాగితానికి తేడా తెలుసు మనకు. అటువంటిప్పుడు 100 500 కాదు, 500 100 కాలేదు. అలానే వెండి బంగారం కాదు, బంగారం వెండి కాదు. ప్రతి దానికంటూ గుర్తు లేదా ప్రతి దానికి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. బంగారం అన్నప్పుడు దానికున్న లక్షణాలు దానికి ఉంటాయి. దానికున్న లక్షణాలను బట్టి ఇది బంగారం అండి అన్నారు. వెండికున్న లక్షణాలను బట్టి ఇది వెండండి అన్నారు. అలానే ఒక మనిషి మంచివాడా చెడ్డవాడా అని మీరు అనాలనుకోండి, ఎలా చెప్తారు? అవునండి ఈ వ్యక్తి మంచివాడండి. దేన్ని బట్టి చెప్తున్నారు వ్యక్తి మంచివాడని? అతనిలో ఉన్న క్యారెక్టర్స్, లక్షణాలను. ఈ వ్యక్తి చెడ్డవాడండి అంటారు, దేన్ని బట్టి అంటారు? లక్షణాలను బట్టి. అంటే ఒక వ్యక్తి మంచివాడు చెడ్డవాడు అని చెప్పాలి అని అంటే ఆ వ్యక్తికి ఉన్న క్యారెక్టర్స్. ఇది పలానా వస్తువు అన్నప్పుడు దానికి ఉన్నటువంటి లక్షణాలు. అటువంటప్పుడు దేవుడు అనేటప్పటికీ లక్షణాలు ఏమీ లేవా? దేవుడు అనేటప్పటికీ క్యారెక్టర్స్ ఏమీ లేవా? లేవనుకున్నారు. ఆయన దేవుడి మీద పరిశోధన, దేవుడి మీద అవగాహన పెంచుకోవాలన్న ఆలోచన ఎక్కడా? సినిమాల మీద అవగాహన, సీరియళ్ళ మీద అవగాహన, రాజకీయాల మీద అవగాహన, వ్యక్తుల మీద అవగాహన, కుటుంబాల మీద అవగాహన, పండించే పంటల మీద అవగాహన, ఆ పండే పంటలకు పట్టి పురుగుల మీద అవగాహన, వాటి కొట్టే మందుల మీద అవగాహన. బాగుంది. కానీ ఇవన్నీ చేసినవాడు, నిన్ను చేసినవాడు, నిన్ను కాపాడేవాడు, రేపు పొద్దున నువ్వు చస్తే నీకు మరో జీవితం ఇచ్చేవాడు దేవుడు అని నువ్వు అంటున్నప్పుడు ఆ దేవుడు ఏమై ఉంటాడు? ఆయన ఎవరై ఉంటారు? ఆ దేవుడు ఎలా ఉంటాడు? ఆలోచించకూడదా మనం? అంటే గుడ్డిగా నమ్మేస్తామా? అది అక్కడే జరిగిందండి పొరపాటు. అందుకేనండి ప్రపంచవ్యాప్తంగా మీరు చూడండి, ఎంతమంది ఒక్కడై ఉన్న ఆయనను కనబడనివ్వకుండగా ఈరోజు ప్రపంచంలో చూడండి ఎలా ఉందో పరిస్థితి. అందుకు అసలు దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే ఎవరు? ఆయనకు ఉండవలసిన క్యారెక్టర్స్ ఏంటి? దేవుడు లక్షణాలేంటి అని
మొదటి శతాబ్దంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఆ రోమా సంఘానికి రాస్తూ మాట్లాడుతున్నాడు, అసలు దేవుడంటే మీరు ఏమనుకుంటున్నారు అని. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుంచి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి మనం చదువుతున్నప్పుడు, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. అంటే దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదైతే ఉందో అది దేవుడు ఆల్రెడీ విషదపరిచాడు. ఎక్కడయ్యా? మీ మధ్యలోనే, మన మధ్యలోనే అంటున్నాడు ఆయన. ఎలా చెప్తున్నాడు తర్వాత? విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరిచెను. దేవుడు వారికి విషదపరిచాడు. దేవుడు ఆల్రెడీ తెలియచేశాడట. ఎలా తెలియచేశాడు అని మనకు ఆ సందేహం వస్తుంది కనుక ఎలా తెలియచేశాడో కూడా తర్వాత మాటలో మాట్లాడుతున్నాడు. ఆయన అంటే ఎవరు? దేవుడు. ఆయన అంటే ఇక్కడ దేవుడు. ఆయన అదృశ్య లక్షణములు, ఆ పదం చూడండి. ఆయన అనగా దేవుని అదృశ్య లక్షణములు అన్నాడు. అంటే దేవుడు అదృశ్యుడా? అవును, అదృశ్యుడు. అదృశ్యము అనేటువంటి మాటకు అర్థం ఏంటి? కంటికి కనిపించనిది అని అర్థం. అదృశ్యము అంటే కంటికి కనబడని, కనబడదు. దృశ్యం అంటే కనిపించేది, అదృశ్యం అంటే కనిపించనిది. ఆయన అనగా దేవుని యొక్క అదృశ్య లక్షణములు అంటే కనిపించని క్యారెక్టర్స్, యాట్రిబ్యూట్స్ అంటాడు ఇంగ్లీష్లో. క్యారెక్టర్స్ బదులుగా యాట్రిబ్యూట్స్ అనే పదాన్ని ఉపయోగిస్తాడు ఇంగ్లీష్లో. అంటే దేవుని యొక్క కంటికి కనిపించని ఆ గుణ లక్షణాలు. దేవుడు కనబడడు కానీ లక్షణాలు, దేవుడు కనబడడు లక్షణాలు ఉన్నాయి. అలానే దేవుడు కనబడడు, ఆయన లక్షణాలు. ఏమంటే కనబడకుండా లక్షణాలు ఎలా ఉంటాయండి అని మీరు అంటారు. ఏమంటే కొన్ని కనపడవు. ఉదాహరణకు ప్రేమ మనకు తెలియందే కాదు. ఇప్పుడు ప్రేమ అంటే ఇది కనిపించే వస్తువు. అదేమైనా ప్రేమ అనేది కనిపించే వస్తువా? మీరు చెప్పండి. నాకు ప్రేమ అనేది కనబడుతుందండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా ప్రేమ అనేది కనబడుతుందా? ప్రేమ కనిపించదు, కానీ ప్రేమకి ఏమున్నాయి? లక్షణాలు. కోపం కనబడుతుందా? కోపం కనబడుతుందా? కోపం కనబడదు, కానీ ఏముంటుంది కోపానికి? లక్షణాలు. అలానే గాలి కనిపించదు, దానికి ఏమున్నాయి? లక్షణాలు. దేవుడు కనబడడు, కానీ దేవునికి ఏమున్నాయి? లక్షణాలు. అంటే దేవుడు కనబడకుండా ఆయన లక్షణాలను మన ముందు పెట్టాడు. ఆయన ఉన్నాడు, ఆయన కనబడడు, కానీ ఆయన లక్షణాలను మన ముందు పెట్టాడు. అటువంటప్పుడు ఇప్పుడు నువ్వు కనిపించే వాళ్ళని చూసి నువ్వు దేవుడు అంటున్నావంటే అది ఎలా రైట్ అవుతుంది? అప్పుడు ఇప్పుడు దేవుడు ఆయన అదృశ్యుడు అన్నాడండి. ఎంత చక్కగా వ్రాయబడిందంటే బైబిల్ దేవుడు అదృశ్యుడు అని కన్ఫర్మ్ చేసేసింది బైబిల్. అంటే దేవుడు కంటికి కనబడడు. మరి దేవుడు అదృశ్యుడు అన్న తర్వాత ఇక నీకు దృశ్యమైనది ఏది ఎవరు కాదు? దేవుడు కాదండి. ఇప్పుడు ఆయన అదృశ్యుడు అని బైబిల్ చెప్పింది కదా. దేవుడు అదృశ్యుడు అన్న తర్వాత దృశ్యమైనది ఏది కూడా ఎవరు కాదు? దేవుడు కాదు. ఇప్పుడు నక్షత్రాలను చూసి నువ్వు దేవుడు అన్నావు అనుకో, లేదు దేవుడు అంటే ఆయన అదృశ్యుడు అన్నది కదా, నక్షత్రాలు కనబడుతున్నాయి కదా, ఎలా అవుతుంది? కాదు. చంద్రుడు ఎలా అవుతాడు? అంగారకుడు ఎలా అవుతాడు? ఎందుకంటే మనుషులు వెళ్ళిపోతున్నారు కదా ఇప్పుడు అక్కడికి, చంద్రమండలం మీదికి, అంగారకుడు మీదికి.
భవిష్యత్తులోకి అన్ని గ్రహాలని చుట్టేద్దామని పరిశోధనలు చేస్తున్నారు కదా. అంటే కంటికి కనిపించేది ఒక మొక్క కనబడుతుంది, ఏమంటే ఒక పక్షి కనబడుతుంది, జంతువు కనబడుతుంది. కానీ దేవుడు అనగానే బైబిల్ చెప్పింది ఏంటంటే ఆయన అదృశ్యుడు. దేవుడు అదృశ్యుడు అన్న తర్వాత దృశ్యమైనది ఏది ఎవరు కాదు, దేవుడు కాడు అనే ఒక నిర్ణయానికి మనం వచ్చేయాలి. బైబిల్ చెప్పింది కనుక నిజమే. ఇక్కడ జరుగుతున్న మోసం అది. దేవుని పేరుతో ప్రపంచం చాలా పెద్ద వ్యాపారం చేస్తుంది. మీకు తెలియందేం కాదు, దేవుని పేరుతో మనిషిని ఎంత మోసగిస్తున్నాడో, ఎంతగా దోచుకుంటున్నాడో, ఎంతగా వ్యాపారం జరుగుతుందో ఈరోజు మన కళ్ళతో మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. దీనంతటికి కారణం ఏంటంటే దైవం గురించి సరి అయినటువంటి ఆలోచన, అవగాహన ఈ సమాజానికి లోపించడం. ఇది ఈ తరములో ఉన్నవారి కొరకు చెబుతున్నట్టుగా ఉన్న మొదటి 100 ఏళ్లలో రోమాలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు వ్రాస్తూ చెబుతున్నటువంటి సంగతి, దేవుడంటే మీరు ఏమనుకుంటున్నారు అని చెబుతూ ఆయన అదృశ్య లక్షణములు, దేవుడు ఆయన అదృశ్యుడు, ఆయన లక్షణాలు. ఇంతకీ ఏంటయ్యా మరి ఆయన లక్షణాలు? ఇప్పుడు ప్రేమకు కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, కోపానికి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా. మరి ప్రేమకు కొన్ని లక్షణాలు ఉన్నట్లు, కోపానికి కొన్ని లక్షణాలు ఉన్నట్లు, మరి దేవుడు అదృశ్యుడైనప్పుడు ఆయనకు లక్షణాలు అంటున్నారు. మరి ఇంతకు ఆయనకున్నటువంటి అదృశ్య లక్షణాలు ఏంటి అని తర్వాత మాటలు చెప్తుంటాడు. అనగా ఆయన నిత్యశక్తి అని తర్వాత వెంటనే ఏమంటున్నాడు? దేవత్వము. నిత్యశక్తి, దేవత్వము. ఏంటి నిత్యశక్తి అన్నాడు? ఏంటి నిత్యశక్తి అనే మాటకు అర్థం ఏంటి? నిత్యశక్తి అంటే శక్తికి సంబంధించిన లక్షణాలు. ఎప్పటికీ ఆ శక్తికి ఉన్నటువంటి లక్షణాలు. ఇంతకీ శక్తికి ఉండేటువంటి లక్షణాలు ఎవరిలో ఉన్నాయట? దేవుడిలో. ఆ శక్తి నిత్యశక్తి అన్నాడు చూడండి. మళ్ళీ నిత్యశక్తి అన్నాడు చూసారా? టెంపరీ కాదు, నిత్యశక్తి. అంటే ఆ నిత్యశక్తికి ఉన్న ఆ లక్షణాలు ఎవరివి? దేవుడివి. ఇప్పుడు ఒక్కసారి ఏంటి ఆ నిత్యశక్తి? అంటే ఆ శక్తికి సంబంధించిన లక్షణాలు ఏంటి? ఆ శక్తికి సంబంధించిన లక్షణాలే దేవుడి లక్షణాలు. ఇప్పుడు బైబిల్లో మనం వెతుకుతున్నప్పుడు దేవుడు ఎక్కడైనా కానీ తను నిత్యశక్తిగా లేదా శక్తికి సంబంధించినటువంటి లక్షణాలు కలిగిన వాడుగా ఎక్కడైనా దేవుడు తన్ను తాను పరిచయం చేసుకున్నట్లుగా మాట్లాడుకున్నట్లు కనబడుతుందంటే చాలా కనబడతాయి. అందులో మొదటిది ఏంటంటే మనం చూడగలిగితే ఆయన సర్వశక్తిమంతుడు అని బైబిల్లో మనం చదువుకుంటాం. దేవుడు అనగానే ఆయన సర్వశక్తిమంతుడు. నిత్యశక్తి అంటే శక్తికి సంబంధించిన లక్షణాలు కలిగినవాడు. ఇంతకీ శక్తికి సంబంధించిన లక్షణాలు ఏంటయ్యా అంటే అందులో ఒకటి, ఆయన సర్వశక్తిమంతుడై ఉంటాడు. అంటే సర్వశక్తి కలిగిన వాడు దేవుడు. ఆయన అదృశ్యుడు. అదృశ్యుడైన ఆ దేవుడిలో లక్షణాలు, ఆ లక్షణాలలో ఒకటేంటంటే ఆయన సర్వశక్తి కలిగిన వాడు. దేవుడు అంటే సర్వశక్తి కలిగిన వాడు. మనిషికి ఏమంటే శక్తే ఉండదు. సర్వశక్తి ఎక్కడా? మనిషి శక్తి కలిగిన వాడా? లేదండి. ఏంటండి మనిషి శక్తి? ఏమండి మనిషికి ఉన్నటువంటి శక్తి ఏ పాటిది? దేన్ని తట్టుకోగలడు? దేన్ని తట్టుకోలేడు. చలిని తట్టుకోలేడు, వర్షాన్ని తట్టుకోలేడు, ఎండను తట్టుకోలేడు. ఏముంది మనిషి యొక్క శక్తి? వయసు మీద పడుతున్న కొద్దీ శక్తిహీనుడైపోతాడు. వయసు మీద పడుతున్న కొద్దీ శక్తి ఏమైపోతుంది? తగ్గి క్షీణించిపోతుంది. మనిషికి ఉన్న శక్తి ఏ పాటిదండి? కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఒకనాడు అబ్రహాముతో మాట్లాడుతున్న సమయంలో దేవుడు ఆయన
17వ అధ్యాయం దేవుడు స్వయంగా అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు తన్ను తాను పరిచయం చేసుకున్న విధానం మీరు చూడగలిగితే, దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుంటున్నప్పుడు అబ్రహాముతో 17వ అధ్యాయము ఆదికాండం మొదటి వచనంలో, ఆదికాండం 17వ అధ్యాయము మొదటి వచనం, అప్పుడు అబ్రహాము 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమై, దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై చెబుతున్నాడు. ఆయన ఏమని? నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అన్నాడు. సర్వశక్తి అంటే అర్థం ఏంటి? సర్వము పైన శక్తి కలిగిన వాడు. ఇక ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది, దేవుడు చెయ్యలేనిదంటూ ఏది లేదండి. అది సర్వశక్తి అంటే ఆయన ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలిగిన వాడు. మనిషి ఏం చేయగలడు? మనిషి అన్ని చేయలేడు. ఇప్పుడు ఉదాహరణకు 17వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, ఒకసారి ప్రక్క అధ్యాయానికి వెళ్ళామనుకోండి, 18వ అధ్యాయానికి మనం వెళితే 18వ అధ్యాయంలో ఒక్కసారి దేవుడే స్వయంగా మరలా మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. 14వ వచనంలో అబ్రహాముతో, ఇక్కడ మనం చూసాము 17లో తన భార్య శారా, ఈయనకు ఆల్మోస్ట్ 99 లేదా 100 వచ్చేసాయి, 99 అప్పటికి. భార్యకు ఆవిడకు ఒక 90. అప్పటికి వాళ్ళు చాలా వృద్ధులు. ఆవిడకున్నటువంటి స్త్రీ ధర్మం నిలిచిపోయింది, బలహీనురాలైపోయింది, ఆవిడ శక్తి ఉడిగిపోయింది. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీదటకు అబ్రహాం, మీదటకు ఈ కాలమున నీ భార్య అయినటువంటి శారా గర్భవతి అవుతుంది, కుమారుణ్ణి కంటుంది. అంటే ఈ మాట అబ్రహాముతో చెబుతుంటే వెనక గదిలో తెరచాటున ఉండి విని మనసులో నవ్వుకుంటుందట. ఎవరు? శారా. ఎందుకు నవ్వుకుంటుంది ఆవిడ? ఎందుకు నవ్వుకుంటుంది అని అంటే, ఇప్పటికి నా వయసు ఎంత? 90. నాలో ఏమైనా శక్తి ఉందా? లేదు. ఇప్పుడు ఆ స్త్రీ ధర్మం కూడా ఏమైపోయింది? మొత్తం నిలిచిపోయింది. ఇప్పుడు ఈ వయసులో, 90 ఏళ్ల వయసులో నేను గర్భవతినై కుమారుణ్ణి కని నాకు సుఖమా అని తన మనసులో నవ్వుకుంటుంది. అప్పుడు దేవుడు ఒక మంచి మాట అంటాడు అక్కడ తర్వాత మాటలో, మీరు 14వ వచనంలో, యెహోవాకు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే, దేవుడు అంటే అసాధ్యుడు. దేవుడు అంటే అసాధ్యుడు. అసాధ్యుడు అంటే ఆయనకు సాధ్యము కానిదంటూ ఏది లేదు. ఒక్కసారి దేవుని యొక్క శక్తి ఏంటో నీకు అర్థం కావాలంటే, నువ్వున్న ఈ సృష్టిని ఒక్కసారి చూడు. ఇదంతా దానికదిగా వచ్చింది కాదు, దానికదిగా ఏది రాలేదు. కుర్చీలు వాటంతట అవి వచ్చేసాయి ఏంటి? లేదే. లైట్లు వాటంతటవిగా వచ్చేసాయి ఇక్కడ ఉన్నాయా? కాదే. మీరు కట్టుకున్న ఇల్లు దానంతట అదే నిర్మించబడిందా? లేదే. ఒక ఇంటిని మీరు నిర్మించుకున్నారు, కుర్చీలో ఒకరు తెచ్చి వేశారు, లైట్లో ఒకరు బిగించారు, నిజం. మరి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, భూమి, ఎన్నో మండలాలు, ఈ భూమి మీద ఎన్నో నదులు, సముద్రాలు, ఎడారులు, అరణ్యాలు, జంతువులు, పక్షులు, జలచరాలు, ఇవన్నీ వాటంతటవిగా వచ్చేస్తాయా? ఎవరికంటే చెప్తారు? ఎవరండి వింటారు? లేదు. ఇవన్నీ చేసిన వాడు ఉన్నాడా? ఉన్నాడు. ఎవరైనా ఆయనే దేవుడు. ఆయన ఇవన్నీ చేయగలడా? చేయగలడు. అదే ఆయన శక్తి. అందుకే అంటున్నాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే, దేవుడు అనగానే ఇవన్నీ చేసినవాడు, సృష్టిని నిర్మించినవాడు. 24వ కీర్తన మొదటి 2 వచనాలను మనం చూడగలిగితే, 24వ కీర్తన మొదటి 2 వచనాలలో, 24వ కీర్తన
మొదటి 2 వచనాలు. భూమియు భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. అన్నీ ఎవరివట అవన్నీ? ఎవరు ఎవరైనా కానండి అలా అంటారండి నాదేనని. నాదేనాలంటే అది నిజంగా నీ పేరు మీద ఉండాలి, నువ్వు చేసింది నువ్వు కొన్నదై ఉండాలి. ఇల్లు నాదే, ఈ భూమి నాదే, ఈ కారు నాది, ఈ బైక్ నాది నువ్వు అంటున్నావు. ఎందుకు? నువ్వు కట్టుకున్నావు, అది నీ కష్టం. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను ఎవరివట? యెహోవావే. ఎందుకు ఆయనవి? ఎందుకు దేవుడివి ఇవన్నీ? ఎందుకు ఇవన్నీ దేవుడివి చెప్తున్నాడు 2వ వచనంలో. ఆయన అనగా దేవుడు సముద్రముల మీద దానికి పునాది వేశాడు, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచాడు. అంటే పునాది వేసినవాడు, స్థిరపరిచినవాడు, మొత్తాన్ని నిర్మించినవాడు దేవుడు. అంటే దేవుడు అని అనగానే ఆయన అదృశ్యుడు అని ఒక ఆలోచన రావాలి. అదృశ్యుడైతే ఆయనకంటూ క్యారెక్టర్స్ లేవా? లక్షణాలు లేవా? ఉన్నాయి. ఏంటి అదృశ్యుడైన ఆ దేవునిలో, కనిపించక ఉన్న ఆ దేవునిలో ఉన్నటువంటి లక్షణాలను మనం ఆలోచిస్తుంటే అందులో ఒక లక్షణం ఆయనలో ఉన్న సర్వశక్తిని మనకు చూపిస్తుంది. ఆయన సర్వశక్తి మంతుడుగా చూపిస్తున్నాడు. అంటే సర్వశక్తి మంతుడు అంటే సర్వమును చెయ్యగలిగిన, సర్వముపై అధికారము కలిగిన, సర్వాన్ని చేసిన, అసాధ్యం అంటూ ఏది లేనివాడుగా దేవుడు మనకు కనబడుతున్నాడు. ఒకటి గుర్తుంచుకోండి, సర్వాన్ని చేసినవాడు లేదా సృష్టి అంతటిని చేసినవాడు దేవుడు. 2, చెయ్యడమే కాదు, ఆయన శక్తి ఎంత గొప్పదంటే చెయ్యడమే కాదు, ఆయన చేసిన ఈ సృష్టిని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో నడిపిస్తున్నాడు. చేయడం ఒక ఎత్తు, మరల చేసిన వీటన్నిటిని క్రమంగా నడిపించడం. అండి, ఒక బస్సు రోడ్డు మీద వెళ్ళాలి అని అంటే, ఒక బస్సు రోడ్డు మీద, ఒక ఆర్టీసీ బస్సు రోడ్డు మీద వెళ్ళాలి అని అంటే ఒక పెద్ద వ్యవస్థ ఉంటుందండి. అదే కదండి ఆర్టీసీ వ్యవస్థ. అలా ఒక ట్రైను ట్రాక్ మీద పరిగెత్తుతుందంటే ఆ ట్రైన్ మనకు కనబడుతుంది, కానీ ఆ ట్రైను అది ఆ పట్టాల మీద పరిగెత్తుతుందనంటే అది ట్రైన్ పట్టాల మీద పరిగెత్తడానికి వెనకాల ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది ఉద్యోగస్తులు, అది ఎంత పెద్ద వ్యవస్థ. భారతీయ రైల్వే వ్యవస్థ అంటే భారతదేశం అంతటా ఆ రైల్వే ట్రాక్ల పైన ట్రైన్స్ అన్నీ కూడా చక్కగా టైం టు టైం ఎక్కడ కూడా ప్రమాదం లేకుండా అవన్నీ కూడా పరిగెత్తడానికి, నడవటానికి, నడిపించడానికి వెనకాల ఒక పెద్ద వ్యవస్థ. ఎంతమంది పని చేస్తున్నారండి అని అంటే లక్షల మంది కార్మికులు, లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. అయినా ట్రాక్ తప్పుతుంటాయి, ఒకదానిపై ఒకటి ఎక్కేస్తుంటాయి, ప్రమాదాలు జరిగిపోతుంటాయి, ఎంతోమంది చనిపోతుంటారు. ఇటు ఇంతమంది పని చేస్తుంటే కూడా ఇక ఆకాశంలో ఒక విమానం ఎగురుతుంది అని అంటే ఈ సమయానికి ఆకాశంలో మీరు కానీ యూట్యూబ్లో మీరు ఈ సమయానికి ఆకాశంలో కొన్ని వేల లక్షల ఫ్లైట్లు ఎగురుతుంటాయి. లక్షల ఫ్లైట్లు ప్రపంచవ్యాప్తంగా. అక్కడ ఆకాశంలోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఈ లక్షల ఫ్లైట్లన్నీ కూడా ఎటు వెళ్ళిపోతుంటాయి. ఎక్కడ ఒకటి కనబడదు, ఎక్కడ ఒకటి క్రాష్ అవ్వదు. ఇంత సిస్టమేటిక్గా ఎలా వెళ్ళిపోతుంటాయి అంటే దాన్ని నడిపించడానికి కూడా వెనకాల ఒక పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది. అటువంటప్పుడు ఒక భూమి, సూర్య కుటుంబం ఇలాంటివి ఎన్నో నక్షత్ర మండలాలలో ఎన్నో కుటుంబాలు, ఎన్నో గ్రహాలు, అసలు ఈ విశ్వం అంతా కూడా ఎక్కడ దారి తప్పక, ఎక్కడ క్రమం తప్పక, ఇంత క్రమంగా ఇవన్నీ తిరుగుతున్నాయి, ఇవన్నీ కదులుతున్నాయి, ఇవన్నీ ఇంత వేగంతో పరిగెత్తుతున్నా ఎవరండి చేస్తున్నారు? ఎవరండి నడిపిస్తున్నారు?
ఏమండి ఏంటండి ఆయనకున్న శక్తి. దానికి తోడు కాలాలు చూడండి, మనకు కాలాలు ఏమండి. మొన్నటి వరకు వర్షాకాలంలో ఉన్నాం. ఆ వర్షాకాలాన్ని ఏమండి దాటుకొని ఇప్పుడే మనం శీతాకాలంలోకి ఎంటర్ అయిపోయాం. ఈ శీతాకాలం మళ్ళీ ఫిబ్రవరి మార్చితో ఎండ్ అయిపోయి మళ్ళీ వెంటనే వేసవి కాలంలోనికి వెళ్ళిపోతుంటాం. ఈ ఋతు కార్యక్రమాలు ఏంటి ఇంత చక్కగా వేసవి కాలం తర్వాత వర్షాకాలం తర్వాత శీతాకాలం, ఏంటి కాలాలు ఇంత చక్కగా, ఈ ఋతు కార్యక్రమాలు ఇంత చక్కగా జరుగుతున్నాయి? ఎవరు జరిగిస్తున్నారు? ఇప్పుడు మనం ఏముంది, మీటింగ్ అయిపోగానే ఏమంటే అందరం కలుసుకుంటాం, తింటాము, వెళ్ళిపోతాము, పడుకునే ముందు గుడ్ నైట్ అంటాం, రేపు ఉదయం కలుసుకుందాం ఉంటాం, మళ్ళీ రేపు సాయంత్రం కలుసుకుందాం ఉంటాం. అసలు ఎలా జరుగుతుంది? నువ్వైతే ఇంట్లోకి వెళ్ళిపోయేసి చక్కగా దుప్పటి కప్పుకొని పడుకుండిపోతావు. నీకు ఎలా తెల్లవారుతుంది? తెల్లవారాలి అని అంటే నువ్వున్న ఈ భూమి పరిగెత్తాలి, అంతే కదా. ట్రైన్ ఎక్కగానే అక్కడ ఉన్న వాళ్ళకి మనం ఫోన్ చేస్తాం, రేపు మార్నింగ్ స్టేషన్కి వచ్చేయమంటావు. ఎందుకు నీకు అంటే ఈ ట్రైన్ నువ్వు పడుకున్నా ఈ ట్రైన్ వెళ్ళిపోతుంటుంది కనుక నువ్వు పడుకుంటావు. కానీ ట్రైన్ నువ్వు అనుకున్న ఆ ఊరికి అది ఖచ్చితంగా ఉదయం 8 గంటలకు 9 గంటలకు వెళ్ళిపోతుంది. ఆ నమ్మకం, నువ్వు పడుకున్నా ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. ఎందుకు? నడిపించేవాడు డ్రైవర్ లోపల ఉన్నాడు. అలానే ఈ రాత్రి మనం రేపు ఉదయం కలుసుకుందామండి, రేపు సాయంత్రం కలుసుకుందామండి అనుకొని హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాం. కానీ ఈ భూమి అది దాని చుట్టూ అది పరిగెత్తుతుంది, తిరుగుతుంది అని అంటే తిప్పేవాడెవరు? దేవుడు. పరిగెత్తించేవాడెవరు? దేవుడు పరిగెత్తిస్తున్నాడు. అంటే ఎవరు దేవుడు అంటే మీకు దేవుడు ఎవరో మీకు అర్థం కావడానికి ఇంత చెప్పవలసి వస్తుంది. ఇన్ని చేసిన వాడు, ఇంత శక్తి కలిగిన వాడు దేవుడైతే ఒక మతిస్థిమితం కోల్పోయి, మతిస్థిమితం లేనివాడు, ఒక పిచ్చివాడు జుట్టంతా విరబోసుకొని గడ్డం పెంచేసుకొని మురికితో బట్టలు లేక రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చుంటే ఆడ దేవుడు అనిపోయి వాళ్ళ కాళ్ళ మీద పడిపోతున్నారు అని అంటే ఏమర్థమైన దేవుడు అంటే మీకు? ఆడు దేవుడా? ఆడు దేవుడు అవుతాడా? అంటే దేవుడు అంటే నీకేమర్థం? దేవుడు అనేటువంటి మాటకు అర్థం తెలిసిందా అసలు? అందుగురించేనండి ఎవరు మరలా అందరూ ఆయన పిల్లలు. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులంతా ఎవరండి? ఆయన ఆత్మను పంచుకొని పుట్టినవారు కాదా? ఒకే ఆదాము నుంచి వచ్చిన వారు కాదా? మొదటి మనిషి ఈ భూమి మీద ఆదాము అయితే, ఆదాము నుంచి వచ్చిన వారే ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది మనుషులైతే, ఆదాము దేవుళ్ళ నుంచి వచ్చిన వాడైనప్పుడు, ఆదాము దేవుని కుమారుడైనప్పుడు, ఆదాము నుంచి వచ్చిన మనుషులందరూ ఎవరికి కుమారులు అవుతారు, ఎవరికి తనయులు అవుతారంటే ఆ దైవానికే. కానీ ఆ దైవాన్ని గురించి, ఆ దైవం పైనే అవగాహన లేక బొత్తిగా ఎవరు వచ్చి ఎవరు దేవుడు అన్నా ఎలా అండి, ఎలా నమ్ముతున్నాం? అదే జరుగుతున్నటువంటి పొరపాటు అండి. అంటే అందుకే దేవుడి గురించి ఆ రోజు చెప్తున్నాడు, ఆయన కనబడడు కానీ లక్షణాలు. ఏంటి ఆ లక్షణాలు? అదిగో నిత్య శక్తి, దేవత్వం. ఆ నిత్య శక్తిలో మనం చూసాం ఏంటి, ఆయన సర్వశక్తి కలిగిన వాడు అని. సర్వశక్తితో ఆయన ఏం చేశాడు అని అంటే ఈ సృష్టి అంతటినీ కూడా చేశాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. చేయటమే కాదు, సృష్టి అంతటినీ కూడా నడిపిస్తున్నవాడు. మీరు 148వ కీర్తన ఒకసారి మీరు చూడగలిగితే, ఒకసారి త్వరగా 148వ కీర్తన, 148వ కీర్తనలో అంటే దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన అన్న విషయాన్ని అక్కడ మనం చూస్తుంటాం. 147వ కీర్తన, 147వ కీర్తన ఏమంటే 4వ వచనం, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. చూసారు, నక్షత్రములు, ఆకాశములు ఎన్ని నక్షత్రాలు ఉండాలో ఆ నక్షత్రాల సంఖ్యను ఎవరు నియమించారట? అసలు మనుషులకు ఎవరికైనా తెలుసా అండి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటే? ఎవరైనా చెప్పగలరండి? ఏ సైంటిస్ట్ అయినా ఆకాశములో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఎవరికైనా తెలుసా? తెలీదు. కానీ ఆకాశములో ఇన్ని నక్షత్రాలు నక్షత్రాలకు సంఖ్య నియమించాడట. మరల పైగా వాటికి పేర్లు కూడా పెట్టాడట. ఎవరు? దేవుడు అని చెప్తూ కిందికి వెళ్ళేటప్పటికి మాట్లాడతాడు. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు, 15వ వచనంలో భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే. ఏది నువ్వు చూద్దాం, ఏమిస్తావో? భూమి నువ్వు తిరగొద్దు, నువ్వు ఆగిపో అని నువ్వేమైనా అనగలవా? నువ్వు అన్నావే అనుకో,
నీ మాట ఏమైనా వింటుందా? నువ్వు అలా అన్నావు అనుకో, నిన్ను తీసుకెళ్ళిపోయి ఎర్రగడ్డలో పడేయాలంటారు అందరూ. ఎందుకు? వీడెవడండి భూమికి ఆజ్ఞిస్తున్నాడు, ఇతనెవడండి గాలికి ఆజ్ఞిస్తున్నాడు, ఇతనెవరండి తుఫానుకి ఆజ్ఞిస్తున్నాడు? భూమికి గాలికి తుఫానుకు నువ్వు ఆజ్ఞిస్తే అవి నీకు లోబడతాయా? అది నీ శక్తా? భూమి కానీ గాలి కానీ తుఫాను కానీ నేను ఎత్తుకొని వెళ్ళిపోతాయి, కనబడకుండా తీసుకెళ్ళిపోతాయి అవి. మరి దేవుడంటే వాటిని చేసినవాడు, వాటన్నిటికీ ఆజ్ఞ ఇవ్వగలిగిన వాడు. భూమికట ఆయన ఏమిస్తున్నాడట? ఆజ్ఞ ఇచ్చువాడు. 15వ వచనంలో ఆయన వాక్యము బాగుగా బహువేగముగా పరుగెత్తును అన్నాడు. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే. మంచు పడుతుందా? ఎవరు కురిపిస్తున్నారట? దేవుడు కురిపిస్తున్నాడు. దేవుడు కురిపిస్తున్నాడండి. చెప్తున్నాడు హిమము మంచు ఆయనే కురిపించువాడు. బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఇక్కడున్న ఈ చలికే వణికిపోతూ స్వెటర్లతో శాల్వాలతో మొత్తం కూడా చుట్టేసుకొని మనిషిని గుర్తుపట్టకుండా ఎలా ప్యాక్ అయ్యి వచ్చారో చూడండి. అంటే ఎందుకు? ఇది చాలా చిన్నదండి చలి. మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి ఆ నార్త్లో, ఆ కాశ్మీర్, ఆ ప్రాంతంలో పడి అసలు చలి అంటే అక్కడ అర్థమవుతుంది మీకు, ఇక్కడ అర్థం కాదు. అంటే ఇక్కడ ఆ మాట చూడండి, ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞ ఇవ్వగా అవన్నీ ఏమైపోతాయట? కరిగిపోవును. ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును అన్నాడు. అంటే సర్వమును చేసినవాడు, సర్వముపై అధికారము కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. అందుకే దేవుడు అనగానే మీకు ఏం జ్ఞాపకం రావాలి? ఆయన సర్వశక్తిమంతుడు. దేవుడు అంటే అదృశ్యుడు. 2, దేవుడు అంటే ఆయన సర్వశక్తిమంతుడు. మరొకటి, సర్వశక్తిమంతుడే కాదు, దేవుడు ఆయన సర్వజ్ఞాని. దేవుడు సర్వశక్తిమంతుడు మాత్రమే కాదు, ఆయన ఏమై ఉన్నాడు? సర్వజ్ఞాని అయి ఉన్నాడు. అంటే సర్వజ్ఞాని అని అంటే అన్నీ ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రపంచంలో అన్నీ తెలిసిన మనిషి అంటూ ఎవరైనా ఉన్నారా? ఎవ్వరికీ తెలియదు. అన్నీ తెలిసిన ఒకే ఒక్కడు ఆయన దేవుడు. భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను ఎరిగినవాడు. ఏమండి, ఎవరైనా కానీ ఎందులో 10th క్లాస్ వరకు 6 సబ్జెక్టులు చదువుకుంటారు, ఇంటర్మీడియట్ పోగానే సపరేట్ అయిపోతారు, ఇంకా డిగ్రీలోకి వెళ్ళిపోయారు, ఇంకా కొంచెం సపరేట్ అయిపోతారు, ఇక పీజీ లెవెల్లోకి వెళ్ళారనుకోండి, ఏదో ఒకటే సబ్జెక్ట్ పట్టుకుంటారు. మీకు తెలియదేం కాదు. ఎంబీబీఎస్లో అన్నిటి గురించి నేర్చుకుంటారు, పీజీలోకి వెళ్ళేసరికి ఏదో ఒక పార్ట్. అంటే వాళ్ళు ఎందులో మాత్రమే స్పెషలిస్ట్ అనమాట, ఆ ఒక్క పార్ట్లోనే. కన్ను అంతే, ఆ కంటి డాక్టర్కి ఇక చెవుల గురించి కానీ, ముక్కు గురించి కానీ, నోటి గురించి కానీ ఆయనకి అసలు ఏమీ తెలియదు. గుండె డాక్టర్ అంటే గుండె గురించి తప్ప ఇంకా లోపల ఉన్న ఏ భాగం గురించి తెలియదు ఆయన, ఎందుకంటే అందులో మాత్రమే స్పెషలిస్ట్ ఆయన. మరి దేవుడు, ఆయన కూడా ఏదో ఒకటి మాత్రమే తెలిసినవాడా? ఆయన సర్వము తెలిసినవాడు, సర్వజ్ఞాని. ఆయనకు జీవశాస్త్రం తెలుసు. ఏమండి, జీవశాస్త్రంలో జంతుశాస్త్రం తెలుసు, వృక్షశాస్త్రం తెలుసు, భూగర్భ శాస్త్రం తెలుసు. ఆయనకు ఏమండి శాస్త్రం, ఆయనకి ఈ శాస్త్రం తెలియదు అనడానికి లేదు, అన్ని శాస్త్రాలు ఎరిగినవాడు. ఇంకోటి, దేవుడికి ఎన్ని భాషలు వచ్చు అంటారు? దేవుడికి ఎన్ని భాషలు వచ్చు? ఇప్పుడు మనకు తెలుగు. ఏమండి, ఆ దేవుడికి ఒకవేళ తెలుగే వచ్చింది అనుకో, ఏమండి ఎంత కష్టమైపోతుంది దేవుడికి. అప్పుడు దేవుడు పక్కన ట్రాన్స్లేటర్ని పెట్టుకోవాలన్నమాట. దేవుడికి ఎన్ని భాషలు వచ్చు? తెలుగులో ప్రార్థనలు, హిందీలో ప్రార్థనలు, తమిళ్లో ప్రార్థనలు, కన్నడలో ప్రార్థనలు, ఇంగ్లీష్లో ప్రార్థనలు, ప్రపంచంలో కొన్ని వేల భాషలు. దేవుడికి ఏదో 1-2 భాషలు మాత్రమే వచ్చుంటే మిగతా భాషల్లో ఉన్నవాళ్ళు అసలు ఎట్లా దేవుడు అవుతాడు? ఇప్పుడు మీరు దేవుడు అని తీసుకొని చెట్టు కింద కూర్చోబెట్టారే,
ఆ దేవుని అడగండి ఎన్ని భాషలు వచ్చో. ఉన్న ఆ ఒక్క భాష కూడా రాదు వాడికి. మీరు మాట్లాడేదే సరిగా అర్థం కాదు, బట్టలు లేవు. అంటే దేవుడు అంటే ఏంటండి? బొత్తికి ఎలా అయిపోయారు ఏమండి? ఒకప్పుడు చేసినవే, ఒకప్పుడు జరిగినవే ఇప్పుడు జరుగుతున్నాయి. దేవుడికి అన్ని భాషలు తెలుసు, అన్ని శాస్త్రాలు తెలుసు. దేవుడికి తెలియదంటూ ఏమీ లేదు. ఆయన ఎంత అడ్వాన్స్గా ఉంటాడో జ్ఞానం విషయంలో ఒక మాట చెప్తానండి. ఏమంటే ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా, నిజంగా చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం పక్క పక్కనే మీరు కూర్చున్నారు, మీ పక్క పక్కనే కూర్చున్నారు, భార్యాభర్తలను పక్క పక్కనే కూర్చుంటారు, పిల్లలు తల్లిదండ్రులు పక్కనే కూర్చుంటారు. కానీ ఏమండి, ఒకరు ఆలోచించేది పక్కన కూర్చున్న వాళ్ళకి ఏమైనా తెలుసా? ఒకరి మనసులో ఉన్నది పక్కన కూర్చున్న వాళ్ళకి మనసులో ఏమైనా తెలుసా? చెప్పండి, ఎవరికైనా తెలుసా? అవకాశం ఉందా? ఛాన్స్ లేదండి. మీరు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అని అనుకున్నా, ఎంతగా చేతుల్లో చెయ్యేసుకొని తిరిగినా, ఎంతగా భుజాలు తడుముకుంటూ తిరిగినా, ఎంతగా బైక్ మీద అతుక్కొని కూర్చున్నా, మళ్ళీ చెప్తున్నాను, మంచంలో పడుకున్న భార్యాభర్తలుగా, భార్య మనసులో ఉన్న సంగతులు భర్తకి తెలుసా? భర్త మనసులో ఉన్న సంగతులు భార్యకి తెలుసా? తెలుసంటారా? తెలిస్తేనండి ఈ పాటికి ఎంతమంది విడిపోయేవాళ్ళో, ఎన్ని గొడవలు అయిపోయావో, ఎంత ప్రమాదం. కానీ దేవుడు సర్వజ్ఞాని అంటే అర్థం ఏంటి? ఆయనకి ఎవరెవరి మనసుల్లో ఏముందో అన్నీ తెలుసు. ఇంకొక మాట అంటాడు ఆయన, ఏమండి, నేను లేనిది కాదు ఉన్నదే చెప్తున్నాను. ఎక్కడ 139 కీర్తన చూడండి ఒకసారి. భక్తుడు మాట్లాడుతూ దేవుడి గురించి, ఆయన ఎందుకు సర్వజ్ఞానో మీకు తెలియాలి కదా. 139 కీర్తన 139 కీర్తన మొదటి వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు 139 కీర్తన 2వ వచనంలో, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. అప్పుడప్పుడు అంటావు, నువ్వు ఎప్పుడు వచ్చి కూర్చున్నావురా అంటాం. ఎప్పుడు వెళ్ళిపోయావు? ఇంతమందిలో గుర్తుపెట్టలేకపోయారు. ఎంతమంది ఉన్నారు? 100 మందిలో కూర్చుంటేనే నువ్వు ఎప్పుడు వచ్చావో, ఎప్పుడు వెళ్ళిపోయావు, అప్పుడప్పుడు మీటింగ్కి వచ్చారా, కనపడలేదే మాకు అని అడుగుతుంటాం మేము. ఎందుకు మరి? ఎక్కడో చీకట్లో కూర్చుని ఎవడు కనపడతాడు? ఇప్పుడు లైట్ ఉన్న దగ్గరకు వచ్చి నిజంగా మీటింగ్కి వచ్చినప్పుడు, వాక్యం వినాలనుకున్నప్పుడు, నేర్చుకోవాలనుకున్నప్పుడు, ఎవరిని చూసారు? ఎప్పుడు ఎవడు లైట్లు ఉన్న దగ్గర ఖాళీగా ఉంటే చీకట్లో ఏముంది? అక్కడే ఉందండి చీకట్లో. మంచిగా లైట్లు పెట్టి వెలుతురులో మీరు బైబిల్ చదువుకోవాలని ఇన్ని ఏర్పాట్లు చేస్తే మళ్ళీ చీకట్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఉండేది ఎలాగో చీకట్లోనే, ఉదయం లేస్తే సాయంత్రం వరకు. అదే అయ్యే కదా మరి పాపం కార్యక్రమాలన్నీ. మనం ఏమనుకుంటున్నాం అంటే మనకి ఏమీ తెలియదు అనుకుంటున్నాం. ఎవరికి ఏమీ తెలియదు అనుకుంటున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవ్వడికి ఏమీ తెలియాల్సిన పని లేదు. తెలియవలసిన దేవుడికి అన్నీ తెలిసిపోతున్నాయి. ఎవ్వరు ఏమీ చేయలేరు. ఏం చెయ్యాలన్నా ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. అందుకే జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం. యథార్థంగా ఉందాం. అందరిలో ఎలానో ఒంటరిగా ఉన్నప్పుడు అలానే. మనకంటూ ప్రత్యేకమైనటువంటి లైఫ్ ఏమీ లేదు. క్రైస్తవుడి జీవితం అంటేనే తెరచిన పుస్తకం. ఎందుకంటే మనం ఎక్కడున్నా కానీ ఎలా ఉండాలన్నాడు? మీరు లోకమందు జీవవాక్యమును పట్టుకొని లోకమందు ఎలా ఉండమన్నాడు? జ్యోతి, వెలుగు, ఒక లైట్గా ఉండాలి నువ్వే. క్రైస్తవుడు అంటే లోకానికి ఒక వెలుగునిచ్చేవాడు. నీ చుట్టూ వెలుగు ప్రకాశించాలి. నువ్వు ఉన్న చోట నువ్వు వస్తున్నావంటేనే పాపములోని సమాజం భయపడిపోవాలి. నువ్వు మాట్లాడుతున్నావంటేనే అవతల వాళ్ళ నోర్లు మూతలు పడిపోవాలి. అదండి ఆయన మన నుంచి ఆశపడింది, కోరుకుంది. ఏమంటున్నాడు? నేను కూర్చోవడం తెలుసు. ఆ తర్వాత చూడండి అన్నమాట, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే, ఆ పదం చూడండి, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడక నీకు తెలుసు, నా పడక నీకు తెలుసు, నా చర్యలన్నీ నీకు బాగా తెలుసయ్యా అన్నాడు. బా, ఇప్పుడు చెప్పండి, దేవుడికి ఏం తెలియదంటారు? దేవుడికి ఎవరి గురించి తెలియదంటారు? ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది మనుషుల యొక్క
తలంపులను, వారి మనసులను ఎరిగిన, చూడగలిగిన ఒకే ఒక్కడు ఆయన దేవుడు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని. అంటే దేవుడంటే ఎవరు? దేవుడు అనగానే ఆయన అదృశ్యుడు. అదృశ్యుడైన దేవుని లక్షణాలు, నిత్యశక్తి. ఏంటి ఆ నిత్యశక్తి? అదిగో సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని. ఇంకొక విషయం చెప్పనా, గుండె జారిపోద్దేమో, ఆయన సర్వాంతర్యామి. అంటే సర్వాంతర్యామి అని అంటే ఆయన అంతటా ఉన్నవాడు. ఏమండి, ఈ ఒక్క ఆలోచన ప్రతి మనిషికి ఉంటే ప్రతి మనిషి ప్రతి చోట తిన్నగా ఉంటాడు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఒక్కటి దేవుడు ఉన్నాడు ఇక్కడ. మనం అనుకుంటాం, తప్పు చేసినప్పుడు ఏమనుకుంటామంటే, అమ్మయ్య ఎవరు లేరు కదా, ఎవరు చూడట్లేదు కదా, ఎవరు లేరు కదా అనుకుంటున్నాం, ఎవరు చూడటం లేదు కదా అనుకుంటున్నాం, ఎవరు వినడం లేదు కదా అనుకుంటున్నాం. ఎవరు వినట్లేదు కావచ్చు, ఎవరు చూడటం లేదు కావచ్చు, కానీ దేవుడున్నాడన్న సంగతి మర్చిపోతున్నావు ఏంటి? దేవుడున్నాడన్న సంగతి మర్చిపోతున్నావు. మనుషులకా మనం భయపడాలి? మనుషులు ఏం చేయగలరు? మనుషులు ఏం చేయగలరు? యేసుప్రభుల వారు ఏం చెప్పారు? మనిషి ఏం చేయగలడు? మహా అయితే నీ ప్రాణం తీయగలడేమో, అంతే కదా. దేహమును చంపవారికి మీరు భయపడకండి. దేహమును చంపవారికి కాదు, మీ దేహమును ఆత్మను రెండింటినీ కూడా నరకములో పడద్రోయగలిగిన దేవునికి మీరు మిక్కిలి భయపడండి. ఆయన ఎక్కడుంటాడండి అంటారా? ఆయన లేని చోటు లేదు. ఆయన ఎక్కడ ఉంటాడు అన్న మాటకు ఒక మాట చెప్తాను. ఆయన ఎక్కడ ఉంటాడని, నువ్వు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు. ఎవడో ఒక పాట రాసేళ్ళేంటి ఒకప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తానని. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాను అని. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను అని దేవుడు మాట అది. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండిపోతాను. ఎందుకు? నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పండుకుండుట నీకంతా తెలుసు. ఎక్కడ లేడు? అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతావా? అక్కడ ఉంటాడు. అంతరిక్షంలోకి వెళ్ళిపోతావా? అక్కడ కూడా ఉంటాడు. దేవుడు లేని చోటే ఉంది. మనం ఏమనుకుంటామంటే, మనం ఎంత మంచి వాళ్ళం అంటే, గుళ్ళో ఏమంటే ఆదివారం ఆరాధనకి వెళ్తాం కదా, లేదంటే మన 5వ సోదరులు గుడిలోకి వెళ్తారు కదా, గుడిలోనే దేవుడు ఉంటాడు. ఇది పరిశుద్ధ స్థలం, ఇది దేవుడు ఉండే స్థలం. కాబట్టి ఇక్కడ మాత్రం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ పవిత్రంగా ఉండాలి, ఇక బయటికి వెళ్ళిన తర్వాత మన ఇష్టం, ఎంత అపవిత్రంగా ఉన్నా పర్వాలేదు. ఇక్కడ మాత్రం నోటి మీద వేలేసుకొని ఉండాలి అంతే. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉంటాడు, ఇక బయట దేవుడు లేడు, మన ఇష్టమే. ఎవడు చెప్పాడు? అది దేవుడు గురించి అవగాహన ఉన్నవాడు మాట్లాడే మాటలు అవి. అంటే ఎంత బొత్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతుంటారంటే, దేవుడా నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడ ఉంటావు కదా. విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి నీకు తాళం వేసేది మేమే, తాళం తీసేది మేమే. అంటే నిన్ను లోపల బంధించేది మేమే, అప్పుడప్పుడు వచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తాం నీకు కాస్త గాలాడటానికి. కానీ నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు ఇంకా అనుకుంటున్నారా క్రైస్తవులుగా? అంటే మరి ఇంత ఏంటండి, ఇంత ఇదిగా ఉన్నారు దేవుడి విషయంలో, ఇంత అజ్ఞానమా? అందుకేనండి ఎందుకు పాడైపోతున్నారు. దేవుణ్ణి నమ్మామని చెప్పుకున్న వారే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిలో ఉంటే, దేవుడు నమ్మానని చెప్పుకున్న వాడే అబద్ధాలు, దేవుడు నమ్మానని చెప్పుకుంటున్న వాడే మోసాలు చేస్తున్నాడు, దేవుడు నమ్మానని చెప్పుకున్న వాడే హత్యలు చేస్తున్నాడు, అత్యాచారాలు చేస్తున్నాడు. కారణం దేవుని గురించి సరైన అవగాహన లేకపోవటం. ఆ దేవుడు అనంటే ఏమనుకుంటున్నావయ్యా? ఆయన సర్వశక్తి కలిగిన వాడు, అంటే ఈ సర్వాన్ని సృష్టించిన వాడు, సర్వము మీద అధికారం కలిగిన వాడు. 2, ఆయన సర్వజ్ఞాని. కోర్టులో లాయర్ ఏమంటే జడ్జి గారికి అయితే నీకు ఒక శిక్ష విధించాలంటే ఆయనకి ఏం కావాలి? సాక్ష్యాలు కావాలి. దేవుడికి ఏం సాక్ష్యాలు? ఆయనే సాక్షి. నువ్వేం మాట్లాడావు? ఆయనే సాక్షి. నువ్వేం చూసావు? ఆయనే సాక్షి. నువ్వేం చేసావు? ఆయనే సాక్షి. ఆయనకు సాక్షులతో పని లేదు. న్యాయమూర్తికి అయితే సాక్ష్యాలు కావాలి తప్ప దేవుడికి సాక్ష్యాలతో పని లేదండి. ఆయనకు అన్నీ తెలుసండి. దేవుడికి ఎంత తెలుసు అంటే, నువ్వు మాట అనేది ఇంకా నీ నోట రాకముందే నువ్వేం మాట్లాడతావో ఒకటి తెలుసు.
మాట నీ నోట రాక మునిపే నువ్వేం మాట్లాడతావో తెలుసు. ఆలోచన అనేది ఇంకా నీ మనసులో పుట్టక ముందే నువ్వేం ఆలోచిస్తావో తెలుసు. ఇవన్నీ తెలిసినప్పుడండి దేవుని గురించి ఎంత తిన్నగా ఉండాలండి మనిషి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకొద్దు. ఎంత జాగ్రత్తగా బతకాలి. మాట్లాడాలంటే భయం, చూడాలంటే భయం, చెయ్యాలంటే భయం. ఎక్కడుంది? ఎవరిలో ఉంది? ఆ బాధతోనేనండి. ఏమండి, మీ మీద కోపం కాదు, మీ మీద ద్వేషము కాదు, మిమ్మల్ని సరిచేయటానికే కదండి. మిమ్మల్ని మాకు భయపడమంటున్నావా? మీరు మాకు భయపడాల్సిన పని ఏముంది? మీరు దేవునికి భయపడండి అంటున్నాం. ఏమంటే మాకెవరికి మీరెందుకంటే భయపడాల్సి? మేమైనా మీరైనా మనం అందరం కూడా ఎవరికి భయపడాలి? దేవునికి అని చెప్తున్నాను. మీకోసం కాదు, నా కోసం. మీకోసమే కాదు, నా కోసం కూడా. మనం అందరం మనుషులమే. మనం అందరము కూడా భయపడవలసింది ఆ దేవునికి. ఆ దేవుని భయం నీకు ఉండాలంటే ఆయన గురించి తెలియాలి కదా. నీకు ఆయన గురించి తెలియాలి కదా. తెలిసినప్పుడే కదండి. ఇప్పుడు ఏమండి, ఈ తప్పు చేస్తే కొడితే పోలీసులు ఉన్నారు, శిక్షలు ఉన్నాయి, తెలిసే కదా కొద్దిగా భయపడుతున్నావు, తెలిసే కదా. అలానే దేవుడి గురించి నీకు తెలిస్తేనే కదా నువ్వు భయపడతావు. తెలియనప్పుడు ఎన్నైనా మాట్లాడతావు, ఏదైనా చేస్తావు, ఎలానైనా బతికేస్తావు. అది కాదు. అందుకే దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు. దేవుడు అంటే సర్వజ్ఞాని. దేవుడు అంటే సర్వాంతర్యామి. అంటే అంతటా. ఎంత గొప్పవాడంటే, మనం ఒక చోట ఏమంటే ఒక సమయంలో మనం ఒకే చోట ఉంటాం, ఒక సమయంలో మనం ఒకే చోట ఉంటాం. ఏమంటే ప్రస్తుతానికి మనం అంతా మంగళగూడెంలో ఉన్నాం, అంతే కదండి. అంటే ఈ సమయానికి అందరం ఇక్కడ ఉండాం. మరి దేవుడు ఈ సమయంలో ఎక్కడుంటాడు? దేవుడి గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు మనమైతే ఈ సమయంలో ఇక్కడే ఉన్నాం. మరి దేవుడు ఈ సమయంలో ఎక్కడ ఉంటాడు? అంటే ఇప్పుడు దేవుడు ఒకవేళ ఇక్కడ ఉన్నాడు అందాం అనుకుందాం. అంటే దేవుడు మంగళూరులో ఉన్నాడంటే ప్రపంచాన్ని వదిలేశాడు. ఇక పోని దేవుడు ఇప్పుడు ఇండియాలో ఉన్నాడు అనుకుంటే అమెరికాలో లేడు. అయితే మన శక్తి ఏ పాటిదనంటే, మనం ఒకే సమయంలో ఒకే చోట ఉండగలిగిన వారం మనం. కానీ దేవుడు ఒకే సమయంలో అంతటా ఉండగలిగిన వాడు. ఒకే సమయంలో అంతటా ఉంటాడు. మరి ఇప్పుడు ఇవన్నీ పెరిగిపోయి చూసారా? మాసిపోయిన జుట్టు, మాసిపోయిన గడ్డం, బట్టలు లేక కూర్చోబెట్టారుగా. ఇక్కడే ఉన్నాడు, ఇంకెక్కడ ఉన్నాడా? మరి అలా అనేసారేంటి? ఏంటి, ఒక హీరోయిన్ కూడా తీసుకెళ్ళిపోయి దేవతగా చేసి గుడి కట్టేశారేంటి? ఒక హీరోయిన్కి, ఒక హీరో గుడి కట్టారేంటి? ఒక నాయకుడు గుడి కట్టేశారేంటి దేవుడుగా? కనుక అసలు దేవుడు అనేటువంటి మాట తెలిసిందే తప్ప ఆ మాట వెనకాల, ఆ మాటలో దాగిన ఆ దైవత్వాన్ని గురించిన, ఆ నిత్యశక్తిని గురించిన ఆలోచన లేదండి. ఇర్మియా గ్రంథం 23 ఒక మాట, సర్వాంతర్యామి. అంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉంటాడండి, ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తానంటున్నాడు ఆయన. 23:23లో ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా, ఆ పదం చూడండి, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనను కలడా? ఛాలెంజ్ చేస్తున్నాడు దేవుడు, సవాలు విసురుతున్నాడు. దేవుడు విసురుతున్న సవాలు చూడండి. నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? పాప సద్దాం హుస్సేన్ పట్టుకోవడానికి అమెరికా చాలా కష్టపడింది. మీకు తెలుసు కదండి. ఒకప్పుడు సద్దాం హుస్సేన్ 2011 ఆ టైంలో సద్దాం హుస్సేన్ ఇరాకులో వాడు మొత్తానికి బంకర్స్లోకి వెళ్ళిపోయాడు. వాణ్ణి పట్టుకోవటానికి అమెరికా అబ్బబ్బబ్బబ్బా ఎన్ని ప్రయత్నాలు చేసిందో. అమెరికా కనబడలేదు. ఇప్పటికీ కొంతమంది దొంగలు ఉంటారండి, వాళ్ళు దొరకరు. ఇప్పటికీ మన ఇండియాకి వాంటెడ్ వాళ్ళలో ఎవరు, దావూద్ ఇబ్రహీం అని ఒకడు ఉన్నాడు. అప్పటి నుంచి పెద్ద టెర్రరిస్ట్ అనేసారు. ఎవరికైనా కనపడుతున్నాడు? ఎవరికి కనిపించట్లేదు. భారత ప్రభుత్వానికి కనిపించకపోవచ్చు. సద్దాం హుస్సేన్ ఒకప్పుడు అమెరికా కనబడకపోవచ్చు. బిన్ లాడెన్ అనేవాడు అమెరికా పట్టుకోవడానికి వాళ్ళకి చాలా కష్టమైపోయింది. కొంతకాలం పాటు కనబడలేదు, కనబడకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నమాట, దేవుడు మాట్లాడుతున్నమాట, నాకు కనబడకుండగా
రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి మీద ఉన్నవాడని కాదా అంటం లేదు ఆయన. చూసారా, నేను భూమి మీద ఉన్నవాడని కాదా అంటం లేదు. నేను భూమి ఆకాశముల యందంతటా ఉన్నవాడని కానా అంటే ఎక్కడున్నావయ్యా అంటే నేను లేని చోటు ఏది లేదు. నేను అంతటా ఉన్నాను, అంతటా ఉన్నాను, అంతటా ఉంటాను. అప్పుడు నువ్వేమనుకోవాలి? నువ్వు తప్పు చేసేటప్పుడు, నువ్వు పాపం చేసేటప్పుడు ఎవరూ లేరు కదా అని ధైర్యంతో చేస్తున్నావు కదా. ఒక్కసారి ఈ మాట గుర్తు చేసుకోకూడదు? అమ్మో ఎవరూ లేరేంటి, అసలు ఆయన ఉన్నాడు ఇక్కడ, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, నేనేంటి ఇలా మాట్లాడేస్తున్నాను, నేనేంటి ఇలా చూస్తున్నాను, నేనేంటి ఇలా చేస్తున్నాను, ఆ భయం ఎందుకు ఉండదు నీకు అప్పుడు? ఒకవేళ ఈ సంగతి తెలిసి కూడా చేస్తున్నావంటే ఇక నిన్ను ప్రపంచంలో ఎవ్వడు నిన్ను బాగు చేయడు. ఇది తెగించి తెలిసి అప్పుడు నీ మనస్సాక్షి అనేది ఒకటి వైపు నిన్ను చెబుతున్నా, హెచ్చరిస్తున్న వెళుతున్నావంటే అది వాత వేయబడిన మనస్సాక్షి అంటాడు. ఇంకా నీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే నిన్ను దేవుడే సాతానుకు అప్పగించేశాడు. భ్రష్ట కార్యములు చేయుటకు దేవుడే వారిని ఎవరికి అప్పగించేశాడట? సాతానుకు అప్పగించేశాడు, దయ్యానికి. అందుకే మాట్లాడొద్దు, చూడొద్దు, చెయ్యొద్దు, దేవుడున్నాడు, దేవుడు వింటాడు ఇక్కడ అని తెలిసి కూడా నువ్వు అలా ప్రొసీడ్ అయిపోతున్నావు అనంటే ఇక నీ జీవితం మారదిక, నీ బ్రతుకు మారదు. ఇంకోటి చెప్పిన డేంజర్, ఇక ఎంతకాలము లేదు నీ జీవితం. చాలా భయంకరంగా ఉండబోతుంది నీ ముగింపు. ఇక్కడే కాదు, కన్ను మూసిన తర్వాత భయంకరమైన ఒక లోకం ఉంది, భయంకరమైన చోట ఒకటి ఉంది. అక్కడికి నువ్వు వెళ్ళటానికి సిద్ధపడుతున్నావు. ఏముందండి ఈ జీవితం? ఏముంది? ఏం సుఖం చెప్పండి? ఏమండి ఇక్కడ నిజంగా చెప్పను, సుఖం తక్కువ, కష్టం ఎక్కువ అండి. మీరు ఒక్కటి నా మాట ఇది కొంచెం మీరు ఆలోచించండి. ఈ జీవితంలో, ఈ లోకంలో మనకు సుఖం చాలా తక్కువ, కష్టమే చాలా ఎక్కువ. ఉదయం 8 గంటలకు పనికి వెళ్ళిపోతే సాయంత్రం 5 గంటలు కష్టపడాలి. దేనికోసం? ఒక 500, ఒక 1000 రూపాయలు. మరలా ఇంటికి వచ్చిన తర్వాత వండుకొని తినాలి. ఎంతసేపు అయ్యా వంట కష్టం, తినడం ఒక 10 నిమిషాలు, మహా అయితే ఒక అరగంట అయిపోయిందండి. ఉదయం ఏమండి పిల్లలందరూ, భార్య పిల్లలు కుటుంబంతో కలిసి కూర్చొని భోజనం చేయడానికి ఒక అర్ధగంట, ఒక గంట. కానీ అర్ధగంట, ఈ గంట సుఖం కోసం, సంతోషం కోసం ఉదయం నుంచి నువ్వు పడిన కష్టం ఎంత జ్ఞాపకం చేసుకో. ఎంతసేపు అండి కష్టం, సుఖం ఎంత? అలానే ఏదైనా అంతే. నువ్వు ఈ జీవితంలో నువ్వు అనుభవించేది సుఖం అసలు సుఖం కాదు. ఇక్కడ అంతా కష్టం, సుఖం తక్కువ. కానీ ఒక్కసారి దేవుని మాటని విని, దేవునికి లోబడి, దేవునికి భయపడి నువ్వు బ్రతికి చచ్చిపోతే నీ జీవితంలో సుఖమే తప్ప ఇక ఆ తర్వాత ఇక నీ జీవితంలో కష్టం ఉండదు. ఎందుకు? దేవుడున్న లోకం, దేవునికిచ్చే సుఖం, దేవునికిచ్చే సంతోషం, దేవునికిచ్చే ఆనందం అలా ఉంటుంది. ఎక్కువ కష్టం, తక్కువ సుఖం కావాలా? ఇక్కడ దేవుని కోసం ఎక్కువ కష్టపడి ఎప్పుడు ఆనందంగా ఉండే ఆ లోకం కావాలా? ఆలోచించండి. వద్దు. ఈ భూమి మీద బ్రతికే కాలం చాలా తక్కువ కాలం. అదే చెప్తున్నాడు. దేవుడంటే ఆయన సర్వశక్తిమంతుడు, దేవుడంటే సర్వజ్ఞాని, దేవుడంటే ఆయన అంతటా ఉండేవాడు, సర్వాంతర్యామి. ఇంకో విషయం చెప్పనా? దేవుడంటే ఆయన నిత్యుడు. నిత్యుడు అంటే ఆయన ఎప్పుడు ఉంటాడు. దేవుడికి జననం ఏంటండి? దేవుడికి మరణం ఏంటండి? జనన మరణాలు కలిగిన వాడు దేవుడు ఎలా అవుతాడండి? దేవుడు అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా అండి? ఆయన స్వయంభవుడు అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ఎవరు తయారు చేయరు, దేవుణ్ణి ఎవరు తయారు చేయలేదు. దేవుడు తనకు తానుగా ఉన్నవాడు. స్వయంభవుడు అని అంటే తనకు తానుగా ఉన్నవాడు, స్వయంగా తనకు తానుగా ఉన్నవాడు. దేవుణ్ణి ఎవరు క్రియేట్ చేయరు. అందుకే మోషే అనేటువంటి ఒక భక్తుడుకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, అయ్యా నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు వారి మధ్యకు, ఇశ్రాయేలు ప్రజల మధ్యకు, నేను వెళతాను, మాట్లాడతాను, నాకు అభ్యంతరం ఏం లేదులే, కానీ నీ పేరేంటని వాళ్ళు అడుగుతారు, నన్ను ఏం చెప్పమంటావు అన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటి తెలుసా? నేను ఉన్నవాడను అని చెప్పు.
ఇంగ్లీష్లో మంచి మాట అంటాడండి, ఐఆమ్ దట్ ఐఆమ్ అంటాడు. ఐఆమ్ దట్ ఐఆమ్ అంటాడు. నేను ఉన్నవాడను. ఎప్పుడు? భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్తులో. సృష్టికి ముందు ఉన్నాను, ఈ సృష్టి నాశనం అయిపోతుంది, తర్వాత కూడా ఉంటాను. దేవుడికి జనన మరణాలు ఉండవు. ఆయన నిత్యుడు, ఎప్పటికీ ఉంటాడు. ఆయన అమరుడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అంటే ఎవరు? దేవుడు ఎవరు? అదృశ్యుడుగా ఉండి, ఎవరు సర్వశక్తిమంతుడై ఉండి, ఎవరు సర్వజ్ఞాని అయి ఉండి, ఎవరు సర్వాంతర్యామి అయి ఉండి, ఎవరు నిత్యుడుగా ఉంటారో ఆయనే ఏమవుతాడు? దేవుడు. నీకుందా ఈ అవగాహన? నీకుందా ఈ ఆలోచన? ఇంక చెప్పమంటారా? ఆయన ఆత్మస్వరూపి. మరి ఆయన అదృశ్యుడు అదృశ్యుడు అంటున్నారు కదండి. ఏంటండి అదృశ్యుడు అంటే? అదృశ్యం అంటే ఏం లేదా? రూపం ఉంది. ఆత్మరూపం, ఆత్మస్వరూపం. యేసుప్రభు చెప్పాడు కదా యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 24లో, దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక అన్నాడు. దేవుడు అంటే ఆత్మ. అంటే ఒక రూపం లేదా? లేదు. ఆత్మను ఎవరు చూడలేదు. అందుకే మరీ చెప్పాడు, దేవుడు అదృశ్యుడు, ఆయన ఆత్మస్వరూపి. ఆయనకంటూ మనం ఏ రూపము ఇవ్వలేము, ఇవ్వకూడదు. అందుకే ఒకప్పుడు ఇశ్రాయేలీలైనటువంటి తన ప్రజలకు దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు అందులో ఏ రూపమును మీరు చేసుకోకూడదు అన్నాడు. కానీ పౌలు గారి రోమపత్రిక 1వ అధ్యాయం రాస్తున్న సమయానికి మనుషులట ఏం చేశారట దేవుడికి? మీరు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు మహిమా స్వరూపముగా మీరు ఏం చేశారు? ఆయన్ని మార్చారు అన్నాడండి. రోమపత్రిక 1వ అధ్యాయంలో మీరు చదువుతూ కిందికి వెళ్ళిపోతే అలా ఆయన అదృశ్య లక్షణములు అని చెబుతూ కిందికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, మీరు ఆయన యొక్క మహిమను, ఆయన స్వరూపాన్ని, ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి మీరు తీసుకెళ్ళి ఒక పక్షిలో, ఒక జంతువులకు, మనుషులకు ఇచ్చేశారా? ప్రతిమా స్వరూపాలుగా మార్చేశారా? అదే కదండి. మీరు గ్రీకు పురాణాలు చూడండి. గ్రీకు పురాణాలు కానీ, ఆ రోమిల పురాణాలు కానీ, ఆ యూరోపియన్లో మీరు ఎక్కువగా చూస్తే ఆ మిథాలజీలో మొత్తం కూడా ఎంతమంది, అదేనండి. ఆ రోజు పౌలు గారి ఈ మాట రాస్తూ యూరోప్లో ఉన్న వాళ్ళకే రాస్తున్నాడు. ఆ మాట యూరోప్లో, రోమాలో ఉన్న వారికే రాస్తున్నాడు. మీకు దేవుడు అర్థం కాలేదు, దేవుని మీద సరైన అవగాహన లేదు. దేవుడు ఆయన ఆత్మస్వరూపాన్ని అంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత, ఆత్మస్వరూపైన దేవుని తీసుకెళ్ళి ఒక మనిషి రూపంలో చూస్తారా? ఆత్మస్వరూపైన దేవుని తీసుకెళ్ళి ఒక పక్షి రూపంలో చూస్తారా? ఆత్మస్వరూపైన దేవుని ఒక జంతువు రూపంలో చూస్తారా? జంతువు జంతువేనండి, పక్షి పక్షేనండి, మనిషి మనిషేనండి. జంతువులు, పక్షులు, మనుషులు ఎప్పటికీ దేవుడు కాలేడు. దేవుడు ఎప్పుడు మనిషిగా, దేవుడు ఎప్పుడు పక్షి, దేవుడు ఎప్పుడు జంతువుగా మారలేదు. ఇది దేవుని గురించిన అవగాహన. ఇవి నిత్యశక్తికి సంబంధించి. దేవుడు అంటే ఏంటట? నిత్యశక్తి, దేవత్వము అన్నాడు. దేవత్వం అంటే దైవ స్వభావం. అంటే ఆయనలో ఉన్న స్వభావం ఏంటి? దేవుడు అనగానే ఆయనకున్న స్వభావం, దేవత్వంలో ఆయన స్వభావం, ఆయన పరిశుద్ధుడు. తెలుసా? దేవుడు అంటే ఆయన పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన వాడు. అదే సమయంలో ఆయనలో కోపం కూడా ఉంది. అంటే దేవుడు అనగానే ఆయన పరిశుద్ధుడై ఉండాలండి. దేవుడు కూడా మనలాగా తప్పు చేసేసి నాలుకరు చేసుకొని, దేవుడు కూడా మనకులాగా పాపం చేసేసి ఏం చేద్దామని శరీరం అంటే బలహీనత అన్నాడు అనుకోండి, దండం పెట్టేసి పక్క వెళ్ళిపోతాం. మనం ఏం చేయగలం? మనం పెద్ద నీకు నాకు పెద్ద తేడా ఏముంది? అంతే కదా. దేవుడు అంటే ఆయన ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి కదా. దేవుడు అంటే ఎలా ఉండాలి? పవిత్రుడుగా ఉండాలి. దేవుడు అందుకే దేవుడు బైబిల్లో రాయబడిన మాట మీకు తెలియదు కదా. లేవియకాండం 19:2లో, నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా ఎలా ఉండాలి అంటాడు ఆయన? పరిశుద్ధులుగా ఉండండి. నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని. అంటే దేవుడు అనగానే ఆయన పవిత్రుడు, దేవుడు అనగానే పరిశుద్ధుడు. ఆయనకు పాపం అంటే అసహ్యం. అలానే న్యాయవంతుడు, సత్యవంతుడు, పక్షపాతం లేనివాడు. బైబిల్లో దేవుడుకున్న క్యారెక్టర్స్ అండి. దేవుడు అనగానే ఆయన ఏమనుకుంటున్నాం? పరిశుద్ధుడే కాదు, ఆయనలో ఏం కనబడుతుంది? మనకు న్యాయం కనబడుతుంది. అబద్ధం ఆడేవాడు కాదు, అబద్ధం ఆడనేరనేవాడు దేవుడు. అబద్ధాలు లేవు, పక్షపాతం లేదు, అన్యాయము లేదు, దీర్ఘశాంతం కలిగిన వాడు కనబడతాడు. అంటే ఇవన్నీ దేవునిలో కనిపించే గొప్ప లక్షణాలు. పరిశుద్ధతలో,
ప్రేమ. దేవుడు అంటే ప్రేమ. ప్రేమ దేవుడిలో ప్రేమ ఉందనగా, దేవుడిలో ప్రేమ కాదు, దేవుడే ప్రేమ అని బైబిల్ చెప్పిందండి. దేవుళ్ళో ప్రేమ ఉండటం వేరు. ఏమన్నా మనిషిలో ప్రేమ ఉంటుంది, మనిషిలో ప్రేమతో పాటు ఇంకా చాలా ఉంటాయి. కానీ దేవుడు అనేసరికి దేవుడిలో ప్రేమ ఉందని కాదు, దేవుడే ప్రేమయ్యి ఉన్నాడు అన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి అని కింద ఫుట్ నోట్లో రాస్తాడు 1 యోహాను 4:8. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుళ్ళ ప్రేమ కాదు, దేవుడే ప్రేమ. బా, దేవుడు అనగానే పరిశుద్ధత, దేవుడు అనగానే ప్రేమ. ఏం చేశాడండి ఆయన? ఇదిగో నిన్ను నన్ను కాపాడుకోవటానికి, నిన్ను నన్ను రక్షించుకోవడానికి. మనమందరం పాపంలో ఉన్నామని, పాపంలో ఉన్న మనల్ని మన పాపాలు తీసేసుకోలేని పరిస్థితిలో, పాపంలో ఉండి పాపంలో చచ్చి పాతాళానికి వెళ్ళిపోతున్న పరిస్థితిలో తనెంతగానో ప్రేమించిన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి, శరీరాన్ని ఇచ్చి లోకానికి పంపి పరము నుండి అందరి పాపాలను తన కుమారుడు భుజం మీద వేసి, అందరి శిక్షను తన మీద వేసి, అందరి చావుకు ఆయన్ను చంపుకొని మనలందరినీ ఆ పాపం అనే దాసత్వం నుంచి విడిపించి మనందరి పట్ల ఆ ప్రేమను ఆయన కనపరిచాడు. ఇందులో ప్రేమ ఉన్నది అంటాడు. ఇందులో ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఏం చేశాడు? ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. దేవునిలో ఉన్న ప్రేమ అండి, అది ప్రేమతత్వం. అంటే దేవుడు అనగానే ఏమనుకున్నారో మీరు ఇప్పటి వరకు చూసారా? దేవునిలో ఎన్ని క్యారెక్టర్స్ కనపడుతుంది, ఎన్ని గుణలక్షణాలు కనబడుతున్నాయి. ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని గుణలక్షణాలు కలిగిన వాడు దేవుడు అవుతాడు. ఏమండి, ఈ వస్తువు ఇది పలానా వస్తువు అని చెప్తున్నప్పుడు ఈ లక్షణాలు అన్ని బట్టి ఇది పలానా వస్తువు అండి, ఇది బంగారం అండి, ఇది వెండి అండి, ఇది వజ్రం అండి, లక్షణాలను బట్టి. ఈ వ్యక్తి మంచివాడండి, కారణం ఇతనిలో ఉన్న మంచి లక్షణాలు. ఈ వ్యక్తి చెడ్డవాడండి, ఇతనిలో ఉన్న చెడ్డ లక్షణాలు. మరి దేవుడు అలాంటి దేవుడిలో కోపం ఉంది. దేవుళ్ళు ఆయన కూడా ఉగ్రత ఉంది. దేవుడు కోపం చూపిస్తాడు. కోపాన్ని ఎందుకు? ప్రేమను అర్థం చేసుకోలేనప్పుడు, ప్రేమను అలుసుగా భావించినప్పుడు, ప్రేమకు లొంగనప్పుడు నువ్వు ఆ తర్వాత దేవుడు చూపించేది కోపం. నువ్వు కూడా నీ పిల్లలకు ప్రేమతో చెప్తావు, వినలేదా? గద్దిస్తావు. గద్దింపుకు లోబడలేదా? దండన. ఒక తల్లిగా, తండ్రిగా నీ గర్భాన పుట్టిన బిడ్డలకు నువ్వు ప్రేమతో చెబుతావు, ఆ తర్వాత గద్దిస్తావు, లోబడకపోతే శిక్షిస్తావు. దేవుడిలో కూడా అది ఉందండి, ఆ లక్షణం ఉంది. ఒకసారి ఆ మాట రోమిలకు రాసిన పత్రిక ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చదువుతున్నప్పుడు ఏమంటే పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక అదే 2వ అధ్యాయం, అదే రోమపత్రికలో 2వ అధ్యాయంలో మనం 8-9 వచనాలు మనం చదువుతున్నప్పుడు, అయితే భేదములు పుట్టించి, ఆ పదం చూడండి, అయితే భేదములు పుట్టించి మనుషుల మధ్య, కుటుంబాల మధ్య, సంఘముల మధ్య, సమాజం మధ్య భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రము వచ్చును. ఇటు దేవుని ఉగ్రతనా? అంటే దేవుల్లో ఉగ్రత ఉందా? దేవుడు ఉగ్రుడా? పరిశుద్ధుడు అన్నారు, ప్రేమ కలిగిన వాడు అన్నారు, ఇప్పుడు ఇక్కడ ఉగ్రుడు అంటున్నారు. అవును, అర్థం చేసుకోండి. దేవుడు అనగానే ఎన్ని క్యారెక్టర్స్ ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో చూడండి. ఈ లక్షణాలన్నీ కలిగిన వాడే ఎవరవుతారు? దేవుడు. ఆ దేవుడే బైబిల్ చెప్పిన, బైబిల్ చూపించినటువంటి దేవుడు. దేవుడు అన్న మాట నీకు ఇంకా దూరంగా అనిపిస్తే బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ఒరేయ్, దేవుడు కాదురా, తండ్రి అనుకోండి. నేను మీకు తండ్రిని, మీరు నాకు పిల్లలు. ఇది అందుకే ఆయన దైవమును గురించి అవగాహన లేని దైవతనయులు. నా పిల్లలు నా గురించి సరైన అవగాహన లేకుండా బతుకుతున్నారు. అందుకే ఎవరు వెళతారు, ఎవరు చెబుతారు నా గురించి, ఎవరు మాట్లాడతారు నా పక్షాన? నేనేంటో అర్థం కాక, నేను ఎవరో తెలియక ఈ సమాజం దారి తప్పింది, చెడిపోయింది, మార్గం తప్పింది, వెళ్ళిపోతుంది నాశనానికి. కనుక వీళ్ళను కాపాడేవాళ్ళు కావాలి అని దేవుడు కోరి, దేవుడు అనుకుని ఎందరినో పంపాడు. ప్రవక్తలు పంపాడు, యేసును పంపాడు, అపోస్తలు పంపాడు. ఆ తర్వాత ఎందరో నిలవబెట్టాడు. ఈ తరములో ఇదిగో దేవుడు మన మీద ఆశ పెట్టుకున్నాడు. మీరు వెళ్ళండి, మీరు చెప్పండి, చెప్పండి అంతే. వాళ్ళు వింటారా, అంగీకరిస్తారా? సంతోషం. లేదా వదిలేయండి. దేవుడు కూడా మన మీద పెట్టిన బాధ్యత నామకార్థంగా, అంటే మీరు చెప్పే సాక్ష్యార్థమే చెప్పండి. నమ్మితే రక్షించబడతారు, నమ్మకపోతే శిక్షలోనికి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇష్టం.
ఎవరిని బలవంతం చేయవలసిన అవసరం లేదు. ఇది రైట్ అని చెప్పండి, 2 4 అని చెప్పండి, అంతే. అది నిజం అనుకుంటే వస్తాడు, లేదని అనుకుంటే ఉండిపోతాడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఒక్కసారి దేవుని అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని అన్నాడు. అని ఇవన్నీ అంటే జగదుత్పత్తి మొదలుకొని దేవుడిలో ఉన్న లక్షణాలవి. ఏంటంటే సర్వశక్తిమంతుడు, ఏంటి సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, నిత్యుడు, ఆత్మస్వరూపి, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన వాడు, ఉగ్రుడు. ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నవో ఆయనే ఎవరు? దైవం. ఆయన ఎవరు? దేవుడు. ఆ దేవుడే ఈరోజు నువ్వు నేను నమ్మిన దైవం అని చెప్పుకోవటానికి గర్వపడదాం. ఆయనే మనం నమ్మిన దేవుడని చెప్పుకోవటానికి సంతోషపడదాం, భయపడదాం, భక్తిగా బ్రతుకుదాం. దేవుడును లోకానికి చేరుకుందాం.